మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ కంపెనీల్లో సోదాల వ్యవహారం ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య వివాదంగా మారుతోంది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్తో గంటపాటు చర్చించారు. తెలంగాణ పోలీసుల వ్యవహారంపై న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రైవేటు కంపెనీల్లో రాష్ట్రానికి సంబంధించిన డేటా ఉండడం, ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లడంపైన చంద్రబాబు చర్చించారు. అంతకుముందు డేటా చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన కూకట్పల్లిలోని లోకేశ్వర్ రెడ్డి నివాసాన్ని ఏపీ పోలీసులు చుట్టుముట్టారు. దీంతో అతన్ని తెలంగాణ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్కి తరలించారు. ఐటీ గ్రిడ్ సంస్థలో ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓటర్ల జాబితాలో డేటాను దుర్వినియోగపరుస్తున్నారని లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంస్థలో పనిచేస్తున్న భాస్కర్ సహా 4 ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఏపీ పోలీసులు ఉదయం ఐటీ గ్రిడ్ కార్యాలయానికి చేరుకున్నారు. భాస్కర్ ఎక్కడున్నాడన్న దానిపై విచారించి అతన్ని విడిచిపెట్టాలని కోరారు. దీనికి తెలంగాణ పోలీసులు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదుదారు లోకేష్ ని ప్రశ్నించేందుకు కూకట్పల్లిలోని అతని నివాసానికి ఏపీ పోలీసులు చేరుకున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులను అడ్డుకున్నారు. లోకేశ్వర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వారికి అనుమతి లేదని చెప్పి అతన్ని సైబరాబాద్ కమిషనరేట్కి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, తెలంగాణకు టీడీపీకి సాఫ్ట్వేర్ అందిస్తున్నటువంటి ఐటీ గ్రిడ్ కంపెనీ మీద తెలంగాణ పోలీసులు దాడి చేయడము, ఆ తర్వాత ఆ కంపెనీకి చెందినటువంటి ఉద్యోగులు కనిపించకపోవడము, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ కంపెనీ ప్రతినిధులు కానీ గుంటూరులో పోలీసులకు సమాచారం. ఇదంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఏపీ తెలంగాణల మధ్య మరోసారి చిచ్చు రగిల్చింది. రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయంగా కూడా, అటు రాజకీయంగానే కాకుండా అన్ని రకాలుగా కూడా వాతావరణం వేడెక్కుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్ళినప్పటికీ కూడా ఐటీ కంపెనీకి చెందినటువంటి భాస్కర్ అనేటటువంటి ప్రతినిధిని వదిలిపెట్టడానికి తెలంగాణ పోలీసులు అంగీకరించకపోవడము, ఆ తర్వాత సేవామిత్ర యాప్కు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుగుదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం మీద ఇంకా కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు. ఏ రకంగా న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే దాని మీద అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో సుమారు 1 గంట సేపు సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయి చర్చించారు. ముఖ్యంగా ఏదైతే అక్కడ వైసీపీ ప్రతినిధిగా చెప్పుకుంటున్నటువంటి లోకేశ్వర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు అసలు దేని బేస్ చేసుకుని ఫిర్యాదు ఇచ్చారు, ప్రైవేటు ఐటీ కంపెనీలో టీడీపీకి చెందినటువంటి మొత్తం లిస్ట్ అంతా కూడా తీసుకుని సేవామిత్రులు కానీ, వాటర్ బూత్ కన్వీనర్లు గారు కానీ వీరంతా డేటా అంతా కావాలనే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంలో భాగంగానే వైసీపీ ఈ రకంగా చేస్తుందని చెప్పి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఎక్కడా కూడా మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ తెలంగాణ పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్ల జాబితా అంతా కూడా ఆ కంపెనీ దగ్గర ఉందని చెప్పుకొస్తున్నారు. కానీ తెలుగుదేశం మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కేవలం ఆ సంస్థ మాకు సేవామిత్రకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ మాత్రమే అందిస్తుంది. పార్టీకి చెందినటువంటి కార్యకర్తల వివరాలు, అలాగే బూత్ కన్వీనర్లతో పాటుగా ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వారి వివరాలు మాత్రమే ఉన్నాయని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం చెప్పుకుంటూ వస్తుంది. దీని మీద ఇక తెలంగాణ పోలీసులు కూడా ఏపీ పోలీసులతో వాగ్వాదానికి దిగడము, ఏపీ పోలీసులు చెప్పిన దానికి తెలంగాణ పోలీసులు వినకపోవడంతో ఇక న్యాయపరంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అయితే దీని మీద ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అన్న దాని మీద చర్చించేందుకు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ గంట సేపు భేటీ అయ్యారు. మరోసారి సాయంత్రం భేటీ అయిన తర్వాత అవసరమైతే రేపు తెలంగాణ హైకోర్టుకు లేదంటే ఏపీ హైకోర్టులోనే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కేసు వేసే ఆలోచనలో కూడా అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఒకరి మీద ఒకరు, అటు వైసీపీ ఏమో తెలుగుదేశం పార్టీ మొత్తం ఓటర్ల జాబితాలను అందరినీ కూడా సేకరిస్తుంది అని చెప్పి వైసీపీ ఆరోపణలు చేస్తా ఉంటే, తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించడానికి వైసీపీ ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తుందని చెప్పి మాత్రం టీడీపీ కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి అధినేత మాత్రం దీంట్లో తెలంగాణ ప్రభుత్వం మీద ఎంతవరకైనా కానీ లీగల్ గా పోరాడితే బాగుంటుంది, దేనికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మాత్రం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర పార్టీ నేతలతో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అవసరమైతే రేపు ఉదయాన్నే కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా పరిశీలన చేయాలని చెప్పి అభివృద్ధి గంటలు దమ్మాళ్ళపాటి శ్రీనివాస్ కూడా ముఖ్యమంత్రి సూచించినటువంటి పరిస్థితి. మరోసారి సాయంత్రం అంటే ఇప్పుడు కూడా ఇంకా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్ళినప్పటికీ కూడా వారికి తగినటువంటి సమాచారం ఇవ్వకుండా తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి వ్యవహార శైలి మీద కూడా ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారు. ఈ సాయంత్రం వరకు కూడా చూసిన తర్వాత రేపు ఉదయాన్నే మరి అవసరమైతే న్యాయపరంగా కోర్టుకు వెళ్ళడమా లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే దాని మీద రేపు ఉదయం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. ఈ అశోక్ అనే వ్యక్తి లోకేష్ తో ఏమి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడని మీరు ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఈ లోకేష్ అనే ఐటీ గ్రిడ్ కంపెనీ ముందర పెట్టుకొని ఈ భాస్కర్ అనే ఎంప్లాయీతో మీరు ప్రతి ఒక్క దగ్గర కాస్మోపాలిటన్ సిటీలో మీరు పెట్టుకొని మీరు ఈ విధంగా చేసి ఈ అశోక్ సేవలు ఉపయోగించుకొని ఎలక్షన్ కమిషన్ ఉండాల్సిన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు దొంగిలించి ఒక ప్రైవేట్ కంపెనీ మీకు ఎట్ట దఖలుపరుస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం. ఫ్యామిలీ వాళ్ళు ఎవరండి మీరు ఎందుకు చేస్తున్నారంటే స్టార్టెడ్ ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఎవడు వీడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ మాకు కావాలి మేము తీసుకెళ్తాము చాలా అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. నేను ఇమీడియట్గా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి చెప్పేసి వాళ్ళని స్టాప్ చేయించిన తర్వాత ప్రశ్నించడం అంటే ఇట్స్ ఫౌల్ లాంగ్వేజ్ నేను ఏం చెప్పమంటారు చెప్పండి. నేను చెప్తాను కొన్ని మీరు ఏమైనా లైవ్లో చూపిస్తారని నేను మాట్లాడతాను. వ్యవస్థలో నాశనం జరుగుతుంది. ఎలా అండి ఒక ప్రైవేట్ కంపెనీకి ఆంధ్రాలో నివసిస్తున్నటువంటి ఓటర్కి వాళ్ళ డేటా తీసుకొచ్చి హైదరాబాద్లో ప్లస్ క్లౌడ్లో ఎక్కడో వేరే దేశంలో ఎలా పెడతారండి? ప్రభుత్వానికి బాధ్యత లేదా? వాళ్ళ డేటా ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు? ఈ వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, స్వాతి, ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం అటు ఆంధ్ర తెలంగాణ పోలీసుల మధ్య కొంత పెద్ద వివాదం రేపుతుండగా మరో పక్కన రాజకీయ రంగు కూడా పులుముకోవడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్ గారిని కేసీఆర్ వీరిద్దరు కలిసి కావాలని కుట్రపూరితంగా ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఒక పక్కన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఆరోపణలు చేయడమే కాకుండా ట్విట్టర్లో నారా లోకేష్ కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో తెలంగాణకు వచ్చిన ఆంధ్ర పోలీసులకు కూడా అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. కుకట్పల్లిలో ఉన్న బ్లూ ఫ్రాక్ కంపెనీ కానీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ కంపెనీల్లో సోదాలు నిర్వహించేందుకు ఆ వివరాలు తెలుసుకునేందుకు వెళ్ళిన ఆంధ్ర పోలీసులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడమే కాకుండా అందులోకి ప్రవేశించాలంటే అనుమతి కావాలంటూ వారు చెప్పడంతో కొంత అయోమయానికి గురయ్యారు. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే డేటా దుర్వినియోగం అవుతుందని ఫిర్యాదు చేశారో విజయసాయి రెడ్డితో పాటు ఆ లోకేష్ రెడ్డి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకునేందుకు వెళ్ళిన ఆంధ్ర పోలీసులు వెళ్లేసరికి అప్పటికే సైబరాబాద్ పోలీసులు ముందుగానే విషయం తెలుసుకుని లోకేష్ రెడ్డిని భారీ బందోబస్తు నడుమ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఈ విషయం పైన అటు పూర్తి సమాచారం తెలియనియకుండా ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా తెలంగాణ పోలీసు చేస్తున్న వ్యవహారం పైన ఆంధ్ర పోలీసులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు అనేది మొదట ఆంధ్ర పోలీసుల వ్యవహారానికి సంబంధించింది కాబట్టి తమకు సహకరించాల్సిందిగా వారు కోరడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసుల మధ్య జరుగుతున్న ఈ వివాదం పైన తమకు ఎలాంటి గొడవలు లేవంటూ మరోపక్కన సైబరాబాద్ సిపి సజ్జనార్ చెప్పిన విషయాలు ఇక్కడ ఎదురవుతున్న సంఘటనలు చూసుకుంటే కొంత గొడవ కారణం అయ్యేలా కనిపిస్తున్నాయి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.